మీ చెయ్యే క్యాలరీ ట్రాకర్. వెల్కమ్ టు డే 12 ఆఫ్ మీల్ ప్లానింగ్ సిరీస్. పోర్షన్ కంట్రోల్ అంటే తగ్గించి తినడం, ఫుడ్ మానేయటం, పస్తులు ఉండటం కాదండి. మీ బాడీకి అవసరమైనంత క్వాంటిటీ మాత్రమే తినడం. సింపుల్గా చెప్పాలంటే కొలవడానికి మీ చెయ్యి చాలు. మీ పామ్ ఒక ప్రోటీన్ పోర్షన్ ఉండాలి, పన్నీర్, చికెన్ లేకపోతే ఫిష్. మీ పిడికిలి ఒక పోర్షన్ ఆఫ్ వెజ్జెస్ ఉండాలి, అంటే సబ్జీ, సలాడ్ లాంటివి. మీ కప్డ్ హ్యాండ్ అంటే దోసెడ్తో ఒక కార్బ్స్ పోర్షన్, అంటే రైస్, రోటీ, పోహా. మీ థంబ్ ఫ్యాట్స్ పోర్షన్, అంటే గీ, ఆయిల్, నట్స్ ఉండాలి. అందుకే పూర్వకాలం నుండి యాచకులు ఇలా అడుక్కుంటారు, గుప్పెడంత పొట్టకి ఇంత తింటే సరిపోతుంది. ఇప్పటి నుండి మీరు రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేసినా, ఇంట్లో తిన్నా ఈ పోర్షన్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సైకలాజికల్గా తినేటప్పుడు చిన్న చిన్న ప్లేట్స్ వాడండి, ఫుడ్ ఎక్కువగా కనబడుతుంది. మొక్కకి కావాల్సిన దానికన్నా ఎక్కువ నీళ్లు పోస్తే ఎలా వేళ్ళు పాడైపోయి మొక్క చచ్చిపోతుందో, అలా మన స్టమక్కి ఎక్కువ ఫుడ్ పెడితే డైజెషన్ స్లో అవుతుంది. రెస్టారెంట్లో పెట్టింది మొత్తం తినేయాలి అనుకోకుండా మిగిలింది ప్యాక్ చేయించుకోండి. పోర్షన్ కంట్రోల్కి ఇప్పుడే నేను చెప్పిన హ్యాండ్ మెథడ్ని ట్రై చేయండి అండ్ ఎక్స్పీరియన్స్ని కమెంట్లో షేర్ చేయండి. వెయిట్ తగ్గాలనుకునే మీ ఫ్రెండ్స్కి ఇది షేర్ చేయండి. ఫాలో మీ ఫర్ డే 13. రేపు ఫైబర్ గురించి మాట్లాడుకుందాం.